కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రామలకు చుట్టాలు, ఈరోజు మానమానాడు జిల్లా అధ్యక్షుడు చిటిమల్ల మహేష్ గారు వచ్చి సంతాప సభలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, సరే నాకు ఇచ్చిన అవకాశాన్ని జాన్సుందర్ బాబు అంతలో పెద్దోడే మల్లక్క ఏడిపిస్తుందంటే ఈ ఊరోళ్ళందరినీ గోడుగున్న 10 రోజుల కాంచి ఏడిపిస్తాను బాబాయ్. సరే ఏదేమైనా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. చాలామంది నాకు కొడుకులు కావాలి, బిడ్డలతో తలగూర పడతారు, బిడ్డలు ఏం పని చేస్తారు అని మనకు అపోహ ఉంది. ఆ అపోహను ఈ యాకన్న, చిరంజీవి, ఈ యొక్క శేఖర్ని చూసి నేర్చుకోవాలి. నా చిన్ననాటప్పుడు మా గురువుగారు ఒక పద్యం నేర్పిండు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, మరి ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సవం నాడు పుత్రుడు జనుడు అన్నట్టు. అదేవిధంగా ఎప్పుడైతే మనిషి పుట్టంగానే కాదు, ఆ మనిషి చేసే విధానాలు 10 మందికి నచ్చినప్పుడే వాడు బతికినట్టు, వాడు భూమి మీద ఉన్నట్టు. అయితే నాకు తెలిసిన విధంగా మల్లక్క గురించి ఏం చెప్పినా చాలా మంది చెప్పిన నేను చెప్పాను. ఓన్లీ వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ అల్లుల గురించే. ఇంకోటి, కొడుకులు పుట్టరటంచి నేర్తు రవివేకులై జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరటంచి నేర్తు రవివేకులై జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టని కౌరవేంద్రుడికి అనేకు వారి చేనే గతులు వడిచాను, కొడుకులు లేని శకునికి వాటిల్లేని దుర్గతి, చెడునే మోక్షపదం బపుత్రకులకు అన్నాడు. అయితే కొడుకులు కౌరవులకి 100 మంది కొడుకులు ఉన్నారు, ఎవరు ఏమి చేయలే. ఆ కొడుకులు లేని రామలక్క పాండవుల లాంటి 3 బిడ్డలు అన్నది అంతకంటే ఎక్కువ సేవ చేసుకునే వాళ్ళు. ఆ విషయాన్ని మీ అందరి ముందు వస్తున్నా. నేనేమో పౌర్ణేష్ చేస్తే క్షమించండి. ఎవరైనా రామలక్క కుటుంబానికి, మా నరసింహకు కానీ, మా నాయనమ్మ చంద్రమ్మకు కానీ, మంజుల, మనోదర, మమత, వీరికి నా వంతు సహకారంగా మీ అండగా ఉంటానని మనస్ఫూర్తిగా మా రామలక్కకు మనశ్శాంతి ఉండాలని కోరుకుంటున్నాం. విషయం నేను మర్చిపోయినా, పద్మ, రామల్లమ్మ చెల్లెలు వినోద, వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ పూలేస్తే బాగుంటుంది. అమ్మకు పెద్దమ్మ బిడ్డ పద్మ సార్ భార్య. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నా బంధుమిత్రులందరికీ మరి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నా. మాట్లాడాలంటే కూడా ఎంతో బాధ, కానీ మాట్లాడక ఉండలేకపోతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా నేను మా అక్క గూడెం వెళ్ళేది, నేను గోపాలకి వచ్చేదాన్ని. మా చిన్నమ్మ నన్ను ఇక్కడికి ఎప్పుడు తీసుకొస్తూ ఉండేది. చిన్ననాటి నుండి కూడా బట్టలు అన్నీ కొనిస్తూ నేను ఎక్కువ ఇక్కడ పండుగలకి ఇక్కడ ఉండేదాన్ని. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నలు, వదినలు, పెద్దమ్మలు, పెదనాన్నలు అందరినీ నేను చూసిన చిన్ననాటి నుండి కూడా. మా అక్క, మా బావ, మా చిన్నమ్మ ఇక్కడ ఏ విధంగా పెరిగిందో కూడా నేను వారిలో నేను చూసి మరి ఎంతగానో ఈరోజైతే నేను చెప్తున్నాను, మా అక్క మంచితనము నేను ఎంతగానో మాదిరిగానే తీసుకున్నాను. ఎందుకంటే ఆ విధంగా పెంపకంలో పెరిగాం. మా అమ్మ కూడా మరి అంతగా మమ్మల్ని చూసుకుంది. ఎందుకంటే ఒక మాట, తల్లి చిన్నప్పటి నుండే తన పిల్లల్ని ఏ విధంగా పెంచుతుందో ఆ విధంగానే మరి పెరుగుతారు. మరి తండ్రి మరి పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి దండించకపోతే మరి తండ్రికి కుమారుల విరోధులని ఉంది కాబట్టికే మరి దండించడము సరైనది. ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలు మరి వాళ్ళు చేసిన సర్వీస్ను మేము చూసినాం. అక్క ఉన్నటువంటి దయనీయ స్థితిని మేము చూసినాము, తట్టుకోలేకపోయినాం. కానీ మరి పిల్లల్ని అంత చక్కగా పెంచింది కాబట్టికే ఈరోజు అంతగా చూసుకోవడానికి వారు ఇష్టపడ్డారు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తున్నాం, ఎంతోమంది
కుమార్తెలు ఉన్నారని గర్వంగా చెప్పుకుంటారు. కానీ అన్ని విధాలుగా మనము అవయవాలుండి ఆరోగ్యం ఉండి అన్ని విధాలు చేసుకున్నప్పుడు అవసరం లేదు. ఎప్పుడు అవసరం అంటే దయనీయ స్థితిలో ఉన్నప్పుడే ఒక మనిషి అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు చేసిన సర్వీసు ఎంతో గొప్పది. మా అక్క ఎప్పుడు అంటుండేది, నాకు 3 కుమారులు, మరి అక్కకు 3 కుమార్తెలు. కానీ ఆ కుమార్తెలు కాదు, వాళ్ళు కుమారులుగా వారు ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మా అల్లుళ్ళు కూడా నేను ఎప్పుడు అనేది, అక్క నువ్వు కొడుకులు లేరని బాధపడద్దు, చక్కని అల్లుళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు అల్లుళ్ళు కాదు కొడుకులు అంటుండేదాన్ని. ఎన్నోసార్లు చెప్పిన ఈ మాట నేను అక్కకు. మరి అక్కలు మరియు మా అల్లుళ్ళు మా యొక్క బిడ్డలు ఎంతగానో మరి చూసుకున్నారు. ఆ యొక్క మరి ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు ఈ లోకంలో మనము బ్రతికినంత కాలము ఎంత మంచిగా బ్రతికినం అనేది కాదు, ఒక్కరోజు బ్రతికినా ఒక మంచిగా బ్రతకాలి. ఎందుకంటే ఇప్పుడు మన చనిపోయిన రోజు అక్క అది సమాధి కార్యక్రమానికి తీసుకుపోయే రోజు ఎంతో ఘనంగా జరిగింది. ఎందుకంటే మేము చాలా చోట్లకి వెళ్ళినాము, కానీ మరి కొడుకులు ఉన్న వాళ్ళకు కూడా ఇంతగా జరగలేదు. కానీ మా అక్కకు అంతకంటే ఎక్కువ జరిగింది. నేను ఎన్నోసార్లు ఆ వీడియో చూస్తూ ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అంత మంచి పేరు అనేది మనం ఏది సంపాదించలే, ఏది మన వెంట రాదు. ఈ యొక్క మంచి మాట అనేది మన లైఫ్ లాంగ్లో అది ఉంటుంది. మరి ఆ మాటని మనం సంపాదించుకోవాలంటే జీవిత కాలంలో మనము మంచిగా జీవిస్తేనే ఆ మాట అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరి ఇదొకటి మాత్రము గమనించాలి. ఏంటంటే ప్రతి ఒక్కరము తల్లిగా తండ్రిగా బిడ్డలుగా అన్ని విధాలుగా మరి ప్రతి ఒక్కరము మనము చేసేది ఒక తల్లిగా తండ్రిగా మనల్ని సృష్టించి భూమి మీదకి నడిపించిండ్రు. కానీ మనము బ్రతికినంత కాలము ఇంత చక్కని మరి లోకాన్ని పరిచయం చేసిన వారికి మనం ఏమి ఇస్తున్నామనేది ముఖ్యము గమనించాలి. ప్రతి ఒక్కరము గమనించాలి. దేవుడు ఫస్ట్, తర్వాత తల్లిదండ్రులు. అవును, ఆ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటే నీకు కూడా రేపు అదే భవిష్యత్తు ఉంటుంది. నేను ఇది గట్టిగా చెప్పగలను. కొడుకులున్న వాళ్ళు ఇలాంటివి చేయలేరు. కానీ నా అక్కకు అల్లుళ్ళు కొడుకులు అంటారు, కానీ బిడ్డలు కాదా. నేను బిడ్డలు లేక నేను కూడా బాధపడ్డాను. కానీ నేను కూడా ఈరోజు చెప్తున్నా, నా కొడుకులు అని కాదు, బిడ్డల్లాగానే నా కొడుకుల్ని కూడా పెంచుకున్నా. ఎందుకంటే నేను బాగలేనప్పుడు, నా భర్త బాగలేనప్పుడు, నేను మరణాపాయ స్థితిలో నేను కూడా వెళ్ళినప్పుడు మరి నా కొడుకులు కూడా ఆడపిల్లలాగా నాకు సేవ చేసినారు. ఇది గర్వంగా నేను చెప్పగలగాను. ఎందుకంటే నేను ఆ విధంగా పెంచుతున్నా. మన పెంపకంలోనే ఉంటుంది. గర్వంగా చెప్పుకునే మనసు మనకు ఉన్నదంటే మన పెంపకమే మేలు. ఇప్పుడు గర్వం చేసిన అది చెయ్యాలి, ప్రేమ చూపియాలి, కఠినము చూపియాలి, ఎక్కడ ఎలా చూపియాలో అలా చూపియాలి. ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చిన్ననాటి నుండి భయభక్తుల్లో వారిని పెంచినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉంటారనే నిరీక్షణతో మనం కూడా ఉంటాం. ఒక చిన్న మాట నేను చెప్పుకోవాలని ఆశపడుచున్నా. ఒకప్పుడు నాకు నెమ్మది, శాంతి, సమాధానము, నెమ్మది లేదు, ఒంటరితనము, చనిపోవాలని భావన. ఎందుకంటే నాకు పిల్లలు లేరు. 10 సంవత్సరాల దాకా చనిపోవాలని నేను ఒంటరిగా లెటర్లు రాసుకునేదాన్ని, చింపేసుకునేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో మరి నేనున్నప్పుడు ఒక సిస్టర్ నాకు ఏం చెప్పిందంటే, మరి పలానా వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్తున్నప్పుడు ఆశపడ్డా. ఎందుకంటే